జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు చాలా విచిత్రంగా ప్రారంభమవుతున్నాయి. అలాగే సభల్లో ఎన్నికల మేమంతా సిద్ధం సభల్లో చూస్తుంటే ఆయన నేల విడిచి సాము చేయడం కరెక్ట్ గా అతికినట్టు సరిపోతుంది. ఎలా అంటే చాలా పల్లెటూర్ల నుంచి అందరికీ బాగా పరిచయం అయినది అమ్మకి అన్నం పెట్టినోడు పినతల్లికి గాజులు చేయిస్తాడు అనేది ఉంది కదా. ఆ సామెతకి జగన్ ప్రసంగాన్ని అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఈ రోజు తాజాగా విజయనగరంలో ఆయన మేమంతా సిద్ధం సభలో మాట్లాడుతూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అక్క చెల్లెళ్ళు తనను అన్నగా భావించి రాఖీ కడతారా అని అడిగాడు. సొంత చెల్లెల్ని మెడబట్టి బయటికి గెంటేశావు. బాబాయ్ కూతురు న్యాయం కోసం తన తండ్రిని చంపేశారని న్యాయం కోసం తిరిగితే ఆమె మీద రకరకాల ఆమె క్యారెక్టర్ని అసోసియేషన్ చేశావు. ఆమెకి అనవసరమైన ఆపాదించావు. చివరికి ఆమె భర్త కలిపి చంపారని కూడా రాయించావు. మనిషివి సొంత చెల్లెళ్ళతో నువ్వు రాఖీ కట్టించుకునే సందర్భమే లేదు. వాళ్ళు నిన్ను చీకొట్టి నీ దగ్గర రాని పరిస్థితి. కోట్లాది మందికి నువ్వు అన్న ఎలా అవుతావు? ఆంధ్రప్రదేశ్ ఓటర్గా ప్రజలుగా ప్రశ్న. ఇది జర్నలిస్ట్గా కాదు. అమ్మ నీ దగ్గర లేదు, నీ తల్లి. కారణం చెప్పగలవా? చెప్పలేవు కదా. మీ బిడ్డను అంటావు. మీ అమ్మనే నిన్ను బిడ్డగా పరిచయం చేసుకోవటానికో ప్రపంచం ముందు ఉండడానికో భయపడి అమెరికాలో ఉందని రూమర్స్ ఉన్నాయి. వాటిని కట్టకుండా మీ బిడ్డ మీ ముందుకు వచ్చాడని భయపడుతున్నారు. వాళ్ళ ఆస్తులు కొట్టుకుపోతాయేమో, వాళ్ళ ఇల్లు చేజిక్కించుకుంటామేమో అని భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కొత్తగా ఇంకో రాగం అందుకున్నాడు. చాలా ప్రాక్టీస్ చేసి వస్తాడో ఏంటో తెలీదు. 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి వస్తాడు. వచ్చే ఆ గ్యాప్లో కొత్తగా ఏమొచ్చాడు? దేవుడు తన కోసం అంటే దేవుడైనా నాలాగా జర్నలిస్టా, కంటెంట్ రైటరా, సబైటరా, రోజు ఈయన కోసం స్క్రిప్ట్లు రాయడానికి, అందులోనే ఏమైనా మంచి చేసి కుటుంబం నుంచి ప్రజలకి అందరికీ మంచి చేస్తే నీకోసం ఏ మతంలో దేవుడైనా ఓ స్క్రిప్ట్ రాశాడంటే అర్థం ఉంది. నువ్వు చేసిందా? లక్షలాది మంది తాలిబొట్లు తెంపే ప్రమాదకరం మద్యం అమ్ముతున్నావు. సొంత బాబాయిని చంపే ఆరోపణలు ఉన్నాయి. చెల్లెళ్ళిద్దరూ రోడ్డును పడి కొంగు చాపి మా అన్నయ్య మాకు అన్యాయం చేశాడని పొలవమని ఏడుస్తూ ఉన్నారు. ఇన్ని అన్యాయాలు చేసిన నీకు ఏ మతం దేవుడు నీకు అనుకూలంగా స్క్రిప్ట్ రాస్తాడు? నువ్వు రాసుకున్న స్క్రిప్ట్ ఫెయిల్ అయింది. ఆ గులకరాయి స్క్రిప్ట్ ఫెయిల్ అయినాక పూర్తిగా ఫెయిల్ అయింది కదా. నాకు మెదడుకు తాగలేదు, కన్నుకు తాగలేదంటే నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ కొట్టించుకునేటప్పుడు అది మెదడుకో కన్నుకో ఎందుకు తగలేదు? అసలు మెదడంటూ నీకు ఉంటే, మంచి చేయాలని మెదడంటూ ఉంటే అది చెదిరిపోద్ది. నీ దుర్బుద్ధి ఆ మెదడులోనే ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నాక ఏ గులకరాయిలు వాటిని కొట్టేయలేవు. దేవుడు స్క్రిప్టు నీకోసం రాసి పెట్టాడు. ఆ స్క్రిప్ట్ ఏంటి? మే 13న ఈవీఎంలో నిక్షిప్తమై జూన్ 4న పటాపంచలైపోయి నీ స్క్రిప్ట్ పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. ఏ మతం దేవుడైనా నీకు అనుకూలంగా స్క్రిప్ట్ రాశాడంటే అసలు దేవుడే లేనట్టు.